ఏపీకి వెళ్దాం. కలెక్టర్లు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కలెక్టర్లు మంత్రులకి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మంత్రులంటే కేవలం పాలసీలు తయారు చేసేవాళ్ళు కాదు, సేవలంటే పాలసీలు మాత్రమే కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రులు కలెక్టర్లు నెలల వారీగా సమీక్షించుకోవాలని, అప్పుడే అభివృద్ధిలో పురోగతి తెలుస్తుందన్నారు ముఖ్యమంత్రి. జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్ట్, పౌష్టికాహారం తదితర అంశాలపై ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉంటే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. చేసిన పనులకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఒకరు పనిచేసేది కాదు, ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. మొత్తం మంత్రుల దగ్గర నుంచి లాస్ట్ మైల్లో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎక్కడెక్కడ అనవసరంగా ఉన్న అవన్నీ క్లియర్ చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు ఏం చేయాలో చేద్దామని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. మీరు ఆలోచించాల్సింది మేము ఇట్లే చేస్తామని కాకుండా ఏం చేస్తే ఫలితాలు వస్తాయి, ఏం చేస్తే మనకు సమాజానికి హితంగా ఉంటుందో ఇవన్నీ మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్ట్, పౌష్టికాహారం తదితర అంశాలపై కార్యదర్శులు మంత్రులకి సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రులు కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వేసవిలో నీటి ఎద్దడి ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ స్టూడెంట్స్ కి ఆరోగ్య సమస్యలు వస్తే కలెక్టర్స్, మంత్రులదే బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు, అంగన్వాడీలో మధ్యాహ్న భోజనంలో పోషకాహారం ఉండాలని, స్టూడెంట్స్ పై ఒత్తిడి తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అధికారులకి కలెక్టర్లకి సీఎం కొత్త టార్గెట్స్ విధించినట్టు తెలుస్తోంది. టార్గెట్స్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుదీర్ఘమైన తన పరిపాలన అనుభవంతో ముఖ్యమంత్రి ఈరోజు పూర్తి స్థాయిలో అధికారులకు కావచ్చు, మంత్రులకి ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. కానీ ఈసారి ప్రతి నెలకి ఒకసారి సమీక్ష చేయడం ద్వారా గతంలో పెట్టుకున్న లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అదే సమయంలో ప్రభుత్వ లక్ష్యాలని, ప్రభుత్వ హామీలని ప్రజల జీవితాల్లో ప్రతిబింబింప చేయాలంటే పాలనలో వేగం పెరగాల్సిన అవసరం ఉంది, అందుబాటులో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని శాఖల వారీగా మొత్తం అన్ని శాఖలని 11 డిపార్ట్మెంట్లుగా విభజించి 11 డివిజన్లుగా విభజించారు. వాటికి సంబంధించి చాలా కీలకమైన, చాలా క్రూషియల్ రివ్యూని ఆయన చేపట్టారు. ఇప్పటి వరకు ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ ఎంత మేరకు రీచ్ అయ్యాం, ఎందుకు మిగతా రీచ్ కాలేకపోయామని సూటిగా నేరుగా వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు. అధికారులు వాళ్ళకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాటి నుంచి మరొకసారి ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఎక్కడ కోఆర్డినేషన్ లోపం ఉందా, లేకపోతే ఇంకేదైనా పాలనాపరంగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, వీటిల్లో కూడా ఒకవేళ ఎక్కడ ల్యాగ్ ఉంటే దాన్ని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కలెక్టర్లకు సంబంధించి కావచ్చు, మంత్రులకు సంబంధించి కూడా ఎక్కడికెక్కడ ఒకవేళ కొన్ని సమయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కలెక్టర్లు కూడా ఆలస్యం చేస్తుంటే వాళ్ళని కూడా శుతిమెత్తగా మందలించే ప్రయత్నం చేశారు. కొన్ని లక్ష్య సాధనలో వెనకబడి ఉన్న జిల్లాలని సంబంధించిన కలెక్టర్లని ఎందుకు అట్లాంటి కార్యక్రమాలకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళకి ప్రాక్టికల్గా ఉన్న సమస్య ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది కలెక్టర్లు ఐఏఎస్లో అని చెప్పి అన్నీ తెలిసిన విధంగా ముందుకు వెళ్ళొద్దు, మీకు తెలియని విషయాలను తెలుసుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే పొలిటీషియన్స్కి అయితే డిఫరెంట్ సోషల్ సెక్టర్స్ నుంచి వస్తారు కాబట్టి అన్నిటి మీద అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే పబ్లిక్కి అవసరమైన రీతిలో ఆ పాలసీస్ని తయారు చేసే అవసరం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కలెక్టర్లు కూడా మౌల్డ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేశారు. అలాగే సమయంలో మంత్రులకు సంబంధించి కూడా మంత్రులు కేవలం కొన్ని పాలసీ నిర్ణయాలను తీసుకోవడం కోసమో లేకపోతే ఇంకేదో నిర్ణయాలు తీసుకునే వరకు మాత్రమే పరిమితం అవుతున్నారు, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదే సమయంలో జనాభా నియంత్రణకు సంబంధించి గతంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నామో ఇప్పుడు జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది. వయోభారంతో చాలా ఆర్థికంగా ముందున్న దేశాలు ఇప్పుడు చాలా వెనకబడ్డాయి, ప్రమాదంలో పడ్డాయి కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళాలంటే మంత్రులు కూడా అవగాహన పెంచే కార్యక్రమంలో భాగస్వామ్యాలని చెప్పారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా వృద్ధి చెందుతోంది, భవిష్యత్తులో మనం ఇంకా వేగంగా అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఎలాంటి లక్ష్యాలను పెట్టుకోవాలో వాటిని ఎలా రీచ్ అవ్వాలన్న వాటన్నిటిని సుదీర్ఘంగా వివరిస్తూ తన సుదీర్ఘమైన అనుభవాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చేసినట్టుగా మనకు అర్థమైంది. థాంక్యూ.